నమస్తే G24 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. విద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. $2 లక్షల కోట్ల రూపాయల అప్పైతే చేశావు, మరి ఒక్క పేదోడికైనా మేలు చేశావా రేవంత్ రెడ్డి? సురవరం సేవలను అందరూ స్మరించుకునేలా చేస్తాం రేవంత్ రెడ్డి. సభలను ప్రజా సమస్యలు లేవనెత్తే వేదికగా ఉంచాలి అమిత్ షా. గొప్ప నాయకుల ప్రసంగాలను అసెంబ్లీ స్పీకర్లు అందుబాటులో ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ సూచించారు. ఢిల్లీ అసెంబ్లీలో ఆల్ ఇండియా స్పీకర్ల సదస్సును ప్రారంభించారు. ప్రభుత్వం విపక్షాలు పక్షపాతం లేని వాదనలు చేయాలి. ఎంతో చరిత్ర ఉన్న సభలో గౌరవం కోల్పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్పీకర్ పదవి గౌరవాన్ని పెంచే దిశగా అందరూ కృషి చేయాలి. సభలను ప్రజా సమస్యలు లేవనెత్తే వేదికగా ఉంచాలి అని చెప్పారు. భారతీయ విధాయీ కార్యప్రణాళి के भीष्म पितामह विठल भाई पटेल के अध्यक्ष बनने के 100 साल के मौके पर हम सबके लिए भी मौका है कि अपनी अपनी असेंबली में हम सभापति के स्थान की गरिमा को बढ़ाने के लिए काम करें. हम एक निष्पक्ष मंच अपने अपने प्रदेश की जनता की आवाज के लिए रखें. एक निष्पक्ष बहस पक्ष और विपक्ष के द्वारा हो, इसको हम सुनिश्चित करें और सदन की कार्यवाही विधानसभा के नियमों के अनुसार, लोकसभा राज्यसभा के नियमों के अनुसार हो, इसके लिए हम आग्रही बने. क्योंकि विचार मंथन ही ये लोकतंत्र में जनता की समस्याओं के निवारण का सर्वश्रेष्ठ माध्यम है. और साहब, मैं आप सभी को एक अपील करना चाहता हूं. हमारे 13,000 साल पुराने इतिहास में जब भी सभाओं ने अपनी गरिमा खोई है तो बहुत बुरे परिणाम हमें भुगतने. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి. ప్రత్యేక తెలంగాణ కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ముందుకు వచ్చి మద్దతు తెలిపి మాతో నడిచిన వ్యక్తి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి. సురవరం సుధాకర్ రెడ్డి లేని లోటు తీర్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు, కమ్యూనిస్టు పార్టీకి, ప్రజా ఉద్యమాలు చేసిన వారికి మా నాయకుడి తరపున, మా పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విద్యార్థి ఉద్యమాల నుండి రాష్ట్ర స్థాయి నుండి తదనంతరం జాతీయ స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన ప్రజానాయకులు ఎన్నో విప్లవోద్యమాల్లో, ఎన్నో ప్రజా ఉద్యమాల్లో, ఎన్నో కార్మిక ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహనీయులు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం మా అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు, తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది. వారు అంచెలంచెలుగా ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా 7 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిబద్ధతతో మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సురవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మాట మాట్లాడాల్సి వస్తే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే యూపీఏలో ముందుకు వచ్చి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
మద్దతు తెలపడం, పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వారు మద్దతు ఇవ్వడం, మా వినోద్ గారు అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ ఆనాడు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా ఆనాడు మాతో కలిసి నడిచిన వారు. ఆ రోజు జాతీయ స్థాయిలో వారితో పాటు కలిసి పనిచేసే ఒక అవకాశం కూడా మా పార్టీకి కలిగింది. వాళ్ళ పెద్దలు కేసీఆర్ గారు వారితో ఉన్న తన అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటూ వారి తరఫున అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి అట్లాగే ఈ రాష్ట్రంలోని ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వారితో పాటు ముఖ్యంగా సురవరం గారి కుటుంబం వారి శ్రీమతి విజయలక్ష్మి గారికి, వారి అబ్బాయి కపిల్ గారికి, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభిమానులకి, కార్యకర్తలందరికీ కూడా మా పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరఫున హృదయపూర్వకమైన వినమ్రమైన నివాళులు అర్పిస్తూ వారి లేని లోటు పూడ్చలేనిది, వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోధైర్యంతో నిబ్బరంతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మా నివాళి. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచి విద్యార్థి రాహుల్ రెడ్డిపై ర్యాగింగ్ చేసిన సీనియర్స్, భరిస్తూ వచ్చిన విద్యార్థి సీనియర్స్ ఇంటర్న్షిప్ చేస్తూ అదే కాలేజీలో ఉండి రాహుల్ రెడ్డిని 4వ సంవత్సరంలో కూడా ర్యాగింగ్, రాహుల్ రెడ్డి పోస్టింగ్కు వెళ్లిన ఆబ్సెంట్ వేసిన సీనియర్ విద్యార్థి సాయిరాం, పవన్ దీనిపై మాట్లాడడానికి వెళ్తే ఒక రూమ్లోకి పిలిచి రాహుల్ రెడ్డిపై దాడి చేసిన 10 మంది సీనియర్లు. జాండీస్ వచ్చిందని రిపోర్టులు చూపించినా వదలకుండా ర్యాగింగ్ చేసిన సీనియర్ విద్యార్థులు, దాడికి పాల్పడ్డ సీనియర్ హౌస్ సర్జన్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని జూనియర్ మెడికోలా డిమాండ్. నమస్తే అండి, నా పేరు రాహుల్ రెడ్డి గౌరవరం. కరెంట్గా నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్లీ ఈ కాలేజ్లో నేను ఫస్ట్ ఇయర్ నుంచి మా సీనియర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి చాలా ర్యాగింగ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ఇంకా మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కామనే కదా అని చెప్పి చాలా సైలెంట్గా ఉంది సార్. అసలు ఏ రోజు వాళ్ళ మీద కంప్లైంట్ చెప్పలేదు, వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఎలాంటిది లేదు సార్. ఏముంది ఓర్చుకుందాం తగ్గిపోతుంది, కానీ వాళ్ళు ఏ రోజు దక్కలేదు సార్. జూనియర్ కదా, తొక్కుదాం వీన్ని గ్రడ్జ్ చేద్దాము, నన్ను ఎప్పుడూ టార్గెట్ చేస్తున్నాయి సారు. మేము హాస్టలర్స్గా, మేము డే స్కాలర్స్ సార్. వాళ్ళకి డే స్కాలర్స్ అంటే పడదు, వీళ్ళు బయట ఉంటారు కదా, అసలు హాస్టల్లో మా దగ్గర ఉండరు, మా దగ్గర ర్యాగింగ్ చేయించుకోరు, బయట మంచిగా ఆడుతూ పాడుతూ తిరుగుతారు అని వాళ్ళకి చాలా గ్రడ్జ్ ఉంటుంది సార్ మా మీద. సో ఎప్పుడు వాళ్ళు ర్యాగింగ్ చేస్తానే కానీ మేము ఎప్పుడు ఓర్చుకున్నాం సార్. ఏ రోజు ప్రిన్సిపల్ కానీ సూపరింటెండెంట్ కానీ ఒక ప్రొఫెసర్ ఫ్రెండ్ కూడా చెప్పుకోలేదు సార్. మా లోపల మేమే బాధపడ్డాం, ఓర్చుకున్నాం సార్. కానీ ఏ రోజు తగ్గలేదు సార్. సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ ఇయర్ సార్. ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్. ఈ రోజు కూడా వాళ్ళ నుంచి మాకు సపరేషన్, వాళ్ళ నుంచి మాకు అప్రెస్ చేస్తూనే ఉంటుంది సార్. ఎప్పుడు చూసినా తొక్కుదామా, లైక్ అనగబెడదాము, జూనియర్లు కదా భయపెడదాము అన్న మైండ్ సెట్టే ఉంటుంది సార్ వాళ్ళది. అయితే రీసెంట్లీ ఇట్లనే ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్ అయ్యారు కాబట్టి వాళ్ళ చేతిలో అటెండెన్స్లు ఉంటాయి సార్. లాస్ట్ 5 days నేను ఓబీజీకి గైనకాలజీ పోస్టింగ్లు ఉన్నాయి సార్. పోస్టింగ్కి నేను పోయినాక కూడా అక్కడ నాకు ప్రజెంట్ పడింది సార్. ప్రజెంట్ పడింది, పీ అంటే ప్రజెంట్ సార్. కానీ ఈ ఇంటర్న్ ఎవరైతే సాయిరాం పవన్ అనే ఇంటర్న్ నా మీద ఎంత కోపం పెట్టుకొని ఆ పీని కావాలని వెళ్ళి చేసిండు సార్. అంటే యాబ్సెంట్, ప్రజెంట్ ఉన్నదాన్ని యాబ్సెంట్ చేసేసిండు సార్. ఎందుకు చేసినావో నేను మాట్లాడదాము, ఎందుకు ఎట్లా ఒకటి కాదు సార్, 2 సార్ 5 రోజులు యాబ్సెంట్ చేశారు సార్ నాకు. నేను పోయినాక కూడా 5 రోజులు పీని, అప్పుడు ఆ రిజిస్టర్ చూసినా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది సార్. పీని చేశారు. నేను పోయినా సార్ మాట్లాడదామని, ఏమైంది అసలు ఎందుకు ఇట్లా చేసిరు అని. పోతే అసలు ఎవడరా నువ్వు, నాతో మాట్లాడతావా నువ్వు, అంత ధైర్యం ఉందా అని చెప్పి నా మీదకి చాలా అరిచారు సార్. లేబర్ రూమ్లోనే అరిచారు సార్. అరిస్తే దాని తర్వాత ఇప్పుడు ఇంకో వారంలో మా కాలేజీలో వినాయక చవితి ఈవెంట్ సార్. ఇప్పుడు దానికి లింక్ పెట్టారు సార్. మా గొడవని, ఆ ఇష్యూని అసలు 21 అంటే ఫైనల్ ఇయర్స్ చేస్తారు సార్ వినాయక చవితి కాలేజ్లో. వాళ్ళు మా ఇంటర్న్స్. మా నుంచి మేము ఎవరు రాము, రూపాయి చెందా అయ్యాము, కాలేజీలో ఎట్లా ఈవెంట్ అవుతుందో మేము కూడా చూస్తామని దానికి లింక్ చేసి బెదిరించడం స్టార్ట్ చేశారు సార్. సో ఇంకేం చేసారు, స్టార్ట్ చేసుకుందామని 302 రూమ్ నెంబర్కి రమ్మన్నారు సార్. ఈరోజు 302 రూమ్ నెంబర్కి మాట్లాడదామని విన్నాం సార్. కానీ ఆడికి పోయిన తర్వాత వాళ్ళు దాదాపు ఒక 15 నుంచి 20 మంది ఉన్నారు సార్. 15 నుంచి 20 మంది పౌడే అసలు వాళ్ళు మాట్లాడే భాష కానీ, వాళ్ళు మాట్లాడే బూతులు కానీ మొత్తం ఇట్లా భయపెడదాము, ఒకటి కార్నర్ వేసి ఒక 20 మంది భయపెడదాము అన్నట్టు మాట్లాడుతారు. ఘోరం బూతులు సార్. నోరు తెరిస్తే బూతు, నోరు మాట వెనకాల బూతు, మాట ముందు బూతు. సరే ఇప్పుడు ఏం చేద్దాం, మా ఈగో సాటిస్ఫై కావాలని చెప్పి వాళ్ళు ర్యాగింగ్ చేసి స్టార్ట్ చేశారు సార్. ఎయిర్ చైర్ వేయించారు. నేను చెప్పిన సార్ అప్పటికే నాకు జాండీస్, నాకు 3 days నుంచి జాండీస్ ఉంది సార్. రిపోర్ట్ చూపించిన, అయినా కూడా వదలలేదు సార్. ర్యాగింగ్ చేశారు, ఎయిర్ చైర్ వేయించారు, జిఎంసీ సెల్యూట్ అన్నారు, బయోడేటా చెప్పన్నారు సార్. 15 సార్లు 15 నుంచి. లింగాపూర్ గ్రామంలో యూరియా బస్తాల కోసం మెట్పల్లి సింగిల్ విండో సిబ్బందితో వాగ్వాదానికి దిగిన రైతులు 450 బస్తాల యూరియా లోడ్ వస్తుందని తెలుసుకొని ఉదయాన్నే గోదాం వద్దకు తరలివచ్చిన అన్నదాతలు. అయితే 2 రోజుల క్రితం 2 బస్తాల చొప్పున టోకెన్లు ఇచ్చిన 225 మందికి మాత్రమే యూరియా బస్తాలు ఇస్తామని చెప్పడంతో ఏఈఓతో పాటు సింగిల్ విండో సిబ్బందితో వాగ్వాదానికి దిగిన రైతన్నలు.
సిపిఐ జాతీయ స్థాయి నాయకుడు మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డికి ప్రజా గాయకురాలు విమలక్క తన పాటతో నివాళులర్పించారు. నూరేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ తీరాన రాలిపోయింది అరుణ తార అంటూ ఆలపించారు. అనారోగ్య సమస్యతో బాధపడుతూ శుక్రవారం రాత్రి మరణించిన సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం హైదరాబాద్లోని ముగ్ధం భవన్లో ఉంచారు. జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి. రాలిపోయినాదా ఒక అరుణ తార, రాలిపోయినాదా ఒక అరుణ తార, నూరేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ తీరాన, నూరేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ తీరాన, భారత కమ్యూనిస్టు ఉద్యమ తీరాన, భారత కమ్యూనిస్టు ఉద్యమ తీరాన, సమరాన సురవరం సుధాకరైన సమయాన, సమరాన సురవరం సుధాకరైన సమయాన, రాలిపోయినాదా ఒక అరుణ తార, నూరేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ తీరాన, నూరేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ తీరాన. జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి అన్న. జోహార్ జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి అన్న అమరత్వం ఇవాళ తన అస్తమయం భారతదేశంలో ఉన్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా మనల్ని ఒకటి చేయమంటున్నది. వారి స్ఫూర్తితో మనమందరం ఒకటవ్వాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇవాళ ఉన్నది. సురవరం సుధాకర్ రెడ్డి సేవలను అందరూ స్మరించుకునేలా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజీ పడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత అని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచి జాతీయ స్థాయి నేతగా సురవరం ఎదిగారు. పాలమూరు జిల్లా బిడ్డ జాతీయ స్థాయి నేతగా ఎదగడం గర్వకారణం. సురవరం కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆయన జ్ఞాపకార్థం ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం చేపడుతుంది. దీనిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ అన్నారు. సుధాకర్ రెడ్డి గారి మరణం పేదలకు, అదేవిధంగా బహుజనులకు సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా పీల్చుకునే ప్రతి ఒక్కరికి తీరని లోటు. విద్యార్థి రాజకీయాల నుండి జాతీయ రాజకీయాల వరకు, చివరి శ్వాస వదిలే వరకు రాజీ పడని నిరాడంబర జీవితం, రాజీ పడని సిద్ధాంత రాజకీయం. ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలు పెడితే జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు, పార్లమెంట్ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసిన ఏ రోజు కూడా అహంకారము, అహంభావాన్ని తన దరిదాపులకు రానియకుండా కంచుపాడు కామ్రేడ్గా, పాలమూరు జిల్లా బిడ్డగా వారు వన్నె తెచ్చిండ్రు. మొన్న జరిగిన శాసనసభ సమావేశాలలో వారు ఒక లేఖ మిత్రులు సాంబశివరావు గారితో నాకు పంపించిండ్రు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఆనాడు హైదరాబాదు రాష్ట్ర విముక్తి పోరాటంలో పత్రికా సంపాదకుడుగా ఎనలేని సేవలు అందించి నిజాం నిరంకుశ రాజ్యాన్ని నుంచి పేదలకు విముక్తి కలిగించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలి అని వారు నాకు లేఖ రాయడం జరిగింది. శాసనసభలో ఆ లేఖ నాకు అందించిన మరుక్షణం అక్కడికక్కడే సాంబశివరావు గారు ఇచ్చిన లేఖను
సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట రైతు వేదిక వద్ద ఉదయం నుంచి యూరియా కోసం రైతుల పడిగాపులు. ఉదయం నుంచే రైతు వేదికల వద్ద నిరీక్షిస్తున్నా పట్టించుకోని అధికారులు. నా పేరు జక్కుల సాయిలు, వర్ధన్నపేట నుంచి వచ్చిన. 4 గంటలకు వచ్చి యూరియా కోసం కూర్చుంటే నువ్వు వర్ధన్నపేటలకు అక్కడ ఇస్తారు పో రైతు వేదిక అని ఇక్కడ తీసుకొచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ తిప్పిళ్ళు. ఆ నుంచి ఇడికి వచ్చిన. నన్ను తీసుకొచ్చి 4 గంటలకు వచ్చిన ఫస్ట్ వ్యక్తిని నేను. అన్ని పేపర్లు అయితే నేను కౌలుదారని ఓన్లీ, నాకు సొంత భూమి కూడా లేదు. యూరియా ఇయ్యమంటే తీసుకు కింద పెట్టింది. ఏమో మేడం కింద పెట్టింది. ఇయ్యమంటే 2 గంటలు వరినా ఆయనతో కూడా ఇట్లా 100 కూడా కాల్ చేసిన పోలీసులకు. వాళ్ళు వచ్చి మేము అడగాం, మీరు ఎట్లుంటే అట్లా తీసుకోలే అని వాళ్ళు కూడా అంటారు. కనీసం నా బాధ కూడా వాళ్ళకి చెప్తలేరు, అడుగుతలేరు. మేడం మేడం అని పిలిచినా కూడా స్లాంగ్ మారుతుంది మేడం అన్నా కూడా. 4 గంటలకు వచ్చి ఆడ కూర్చుంటే మీకు బుక్ లేదు, పేపర్లుంటే ఇయ్యను, ఏదో ఒకటి చెప్తా అని కింద పెడతా అని ఇస్తలేదు. ఇంతవరకు పత్తాలు ఇంత వెనుక వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళి 4 గంటలకు వచ్చిన. 4 గంటలకు వచ్చి దోమలలో అనుకున్నా. ఇంతవరకు యూరియా బత్తి వేయలేని అది పక్కన పెట్టింది. నాటేసిన నెల అయితే ఇంతవరకు యూరియా కాదు, చిన్న తిండి పత్త కూడా వేయలే. ఓట్ల చోరీ గురించి తాము చెప్పే విషయాలను ప్రజలు నమ్ముతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బీహార్లో ఓటర్ అధికార యాత్ర విజయవంతంగా సాగుతోందని, ప్రజలు స్వయంగా వచ్చి పాల్గొంటున్నారని చెప్పారు. సరైన ఓటర్ లిస్టును రూపొందించడం ఈసీ పని, కానీ మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకలో అలా జరగలేదు. అక్కడ జరిగినట్లుగా బీహార్ ఓట్ల చోరీని జరగనివ్వం. ఈసీ పనితీరు మారే వరకు వదిలిపెట్టమని ప్రసంగించారు. यात्रा बहुत सक्सेसफुल है और ऑर्गेनिकली लोग आ रहे हैं, हम बुला नहीं रहे हैं, नेचुरली लोग आ रहे हैं. और ये क्लियर है कि जो बात हमने कही थी, वोट चोरी की जो बात कही थी, वो बिहार के करोड़ों लोग, लाखों नहीं करोड़ों लोग उस बात को मानते हैं, एक्सेप्ट करते हैं. इसलिए आपको यह रिस्पांस दिख रहा है. इलेक्शन कमीशन का काम सही वोटर लिस्ट देने का होता है और यह काम इन्होंने महाराष्ट्र में, हरियाणा में और कर्नाटक में नहीं किया. हमारा पूरा का पूरा प्रेशर इलेक्शन कमीशन का जो बिहेवियर है उसको बदलने के लिए है और हम छोड़ेंगे नहीं. जैसे मैंने कहा है, बिहार में हम आपको इलेक्शन चोरी नहीं होने देंगे. आप कुछ भी कर लो, आपने महाराष्ट्र का चोरी किया, आपने हरियाणा का किया, कर्नाटक में हमने साफ दिखाया कि वोट चोरी हुआ है. यहां हम नहीं करने देंगे. కేసీఆర్ తెచ్చిన అప్పుతో తెలంగాణలో అమలు చేసిన సంక్షేమం, జరిగిన అభివృద్ధి పనులు మన కళ్ల ముందే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గద్దెనెక్కి పూర్తిగా 2 ఏళ్లు నిండక ముందే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. కొత్త సంక్షేమ పథకాలు ఇవ్వలేము, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు మొదలు పెట్టలేదు. మరి రేవంత్ రెడ్డి తెచ్చిన 2 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎవరి జేబుల్లోకి వెళ్ళినట్టు అని ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు మొత్తం 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్లు నిండకుండానే 2,20,000 కోట్ల అప్పు చేసిండు. సరే, కేసీఆర్ ఏం చేసిండు 2,80,000 కోట్ల అప్పుతోని అంటే? కేసీఆర్ గారు హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు కట్టిండు, 42 బ్రిడ్జిలు కట్టిండు. SRDP కింద అద్భుతంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిండు. నువ్వు వచ్చినాక ఒక్క బ్రిడ్జ్ కట్టినావా? నువ్వు వచ్చినాక బ్రిడ్జ్ కాదు, కనీసం ఒక్క కొత్త రోడ్ వేసినావా? ఒక్క మోడీకి ఇటుక పెట్టినావా? ఒక్క కొత్త పని చేసినావా? మరి ఎడబెట్టినావు పైసలు? కేసీఆర్ గారు 2,80,000 కోట్ల అప్పు చేస్తే హైదరాబాద్ 4 మూలల 4 బ్రహ్మాండమైన హాస్పిటళ్లు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎల్బీ నగర్ లో ఒకటి, అల్వాలలో ఇంకోటి, సనత్ నగర్ లో ఒకటి, మీ గచ్చిబౌలిలో ఒకటి, 4 బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టిండు. నిమ్స్ కొత్త హాస్పిటల్, 2,000 పడకల ఆసుపత్రి ఇవాళ నిర్మాణంలో ఉన్నది. మరి కేసీఆర్ గారు 4 కొత్త హాస్పిటల్ కట్టిండు. నువ్వేం చేసినావు అప్పు చేసి? కేసీఆర్ ప్రభుత్వం 73,000 కోట్ల రూపాయలు ఆనాడు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో బ్రహ్మాండంగా రైతు బంధు రూపంలో ఇచ్చింది. నువ్వేం చేసినావు? కేసీఆర్ ప్రభుత్వం
200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసి పేదవాడిని ఆదుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం 15 లక్షల మంది ఆడపిల్లలకి లగ్గాలు చేసి ఒక మేనమామలాగా 1,116 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసింది. కేసీఆర్ ప్రభుత్వం 14 లక్షల మంది బాలింతలకు వాళ్ళ పిల్లలకు కేసీఆర్ కిట్లు అందించింది. ఇవన్నీ కేసీఆర్ గారు చేసినారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, మేడ్చల్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీలు, బ్రహ్మాండమైన నర్సింగ్ కాలేజీ. హైదరాబాద్ మహానగరం మొత్తంలో 36 STPలు, మూసీలోకి పోయే ప్రతి చుక్క మురికి నీటిని ఇవాళ శుద్ధి చేయడానికి 3,866 కోట్ల రూపాయలతో STPలు కట్టినాం. మీ కోకాపేట STP నేనే ఇనాగరేషన్ కూడా చేసిన, దుర్గం చెరువు STP కూడా నేనే ఇనాగరేట్ చేసిన. హైదరాబాద్ లో ఇవాళ పడే ప్రతి మురికి నీటి చుక్క మనం శుద్ధి చేయడానికి 36 STPలు 2,000 మిలియన్ లీటర్ల కెపాసిటీతో కట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అట్లాగే ఇంకా చెప్పుకుంటూ పోతే బోలెడు కార్యక్రమాలు మరి కేసీఆర్ అప్పు చేస్తే చేసినాం. మీరేం చేసింది? మీ ప్రభుత్వం 2,20,000 కోట్ల అప్పు చేసి రేవంత్ రెడ్డి గారు ఎవరికన్నా ఒకరికి 4,000 పెన్షన్ ఇచ్చినవా? ఎవరికన్నా ఒక తులం బంగారం ఇచ్చినవా? ఒక్క ఆడపిల్లకి 2,500 రూపాయలు ఇచ్చినవా? ఒక్క మా ఆడబిడ్డకు రంజాన్ తోఫా ఇచ్చినవా? ఒక్కలకు బతుకమ్మ చీర పెట్టినవా? చీర కాదు, అక్కడికి జాకెట్ ముక్కనైనా పెట్టినా? ఒక్క మంచి పని చేసినావా? ఒక్క ఇల్లు కట్టించినావా ఆఖరికి? మరి కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన హైదరాబాద్ లో, నువ్వు ఒక్కటి కట్టినావా కొత్తగా? 2 ఏళ్ళు అయిపోయాయి. 2 ఏళ్ళు మాటలతోనే టైం పాస్ అయిపోతుంది. ఒకరోజు కేటీఆర్ మీద కేసు, ఇగో అరెస్టు అగో అరెస్టు, ఇగ పెడతా జైల్లో అగ పెడతా. ఒకరోజు కేసీఆర్ మీద, ఇంకో రోజు ఇంకొకరి మీద, ఇదే టైం పాస్ కార్యక్రమం తప్ప ఈ 20 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరానికి చేసింది ఏంటి? 15 రోజుల నుంచి వస్తున్న యూరియా దొరకడం లేదు. ఇచ్చినా కూడా ఒక బస్తా ఇస్తున్నారు. ఆ బస్తా 1 ఎకరానికి కూడా చాలదు. ఇక్కడ నిలబడి ముసలోళ్ళు కూడా సొమ్మసిల్లిపోతున్నారు. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే ఇలా అయింది, మళ్ళీ ఇలానే అవుతుందన్నారు. ఎన్ని రోజులు తిరుగుతున్నావు? మేము తిరగబట్టి 15 రోజులు. 15 రోజులు 15 రాయపోలు పోతున్నాము, వీడికి వస్తున్నాము. ఏడికి పోయినా ఒకటే సంచి ఇదే గోస. ఒక సంచి ఇస్తుడు. ఆ ఒక సంచి 4 ఎకరాలకి ఏం మొదలవుతుంది? ఒక సంచి. అవును, 4 ఎకరాలు ఏమవుతుంది సంచి? అది 2 ఎకరాలు సరిపోదు. 2 ఎకరాలు కూడా సరిపోదు, ఎకరం కూడా సరిపోదు. మరి సరిపోనప్పుడు మరి ఎట్లా మీకు పంటలు ఎట్లా పండాలి? ఏం చేయాలి మేము? మా పరిస్థితి ఇప్పుడు నిన్న చూస్తే జాతర. నిన్న 2 ముసలోళ్ళు కూడా పడిపోయిరాడ చాతగాక మందిరం ఓడేక. పోలీసులు చూసినామనే ఈ పరిస్థితిలో చూసిన ఒక అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే అయింది ఇట్లా. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఉన్నప్పుడే అయింది. కేసీఆర్ ఉన్న రోజులు కేసీఆర్ వచ్చినప్పుడు అన్యాయం మంచిగా ఇచ్చిండు, మంచిగా కొడతలేకుండే. అదే ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే రైతులు వీళ్ళందరూ రైతులు కాదు, పార్టీల కోసం రోడ్ల మీదకి వచ్చేటోళ్ళు అంటుంది. అవన్నీ ఒట్టి మాటలు. రైతులకు ఏర్పడుతుంది అది ఇప్పుడు. ఏర్పడుతుందా? రైతులు మంచిగా ఏర్పడుతుంది ఇప్పుడు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా ఉందా మీ రైతుల పరిస్థితి? అదే ఇప్పుడు చూస్తున్నారు కదా పబ్లిక్, మళ్ళీ ఓట్లేసే పరిస్థితి ఉందా? ఇక మరి తెలియదుగా పబ్లిక్ అయితే ఇప్పుడైతే ఏర్పడుతుంది. మంచిగా ఏర్పడుతుంది. పంట పండదు. మరి ఏం తిని బతకాలి మరి మేము? పంట పండు ఇప్పుడు మేము కాక పబ్లిక్ కూడా వస్తాయి కదా. మేము రైతులు పంట పండిస్తే మేమే తింటామని కాదు, పబ్లిక్ పోతాయి. ఇప్పుడు ఆ గవర్నమెంట్ కూడా తెలియాలి కదా. రైతులు పండిస్తే గవర్నమెంట్ కు పంట పబ్లిక్ తింటారంటే తెలియాలి కదా. ఈ ఊరిలో ఏం పంట పడతాయి అంటే ఇప్పుడు తెలంగాణకు అన్నం దొరకని రోజులు వస్తున్నాయి. మన ఇట్లయితే కదా కావా మరి. ఓకే, ఈ పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఉంది ఇప్పుడు. 15 రోజుల నుంచి జరుగుతుంది, నీకు ఇస్తలేదు. 15 రోజుల నుంచి జరుగుతుంది, దొరుకుతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. $2 లక్షల కోట్ల రూపాయల అప్పైతే చేశావు, మరి ఒక్క పేదోడికైనా మేలు చేశావా రేవంత్ రెడ్డి? సురవరం సేవలను అందరూ స్మరించుకునేలా చేస్తాం రేవంత్ రెడ్డి.
సభలను ప్రజా సమస్యలు లేవనెత్తే వేదికగా ఉంచాలి అమిత్ షా. ఏవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.